ఓం చైతన్య రామాయణము వాల్మీకి ఆధారము చూస్తున్నాం. శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి పాద పద్మాలకు మనమందరం కూడా నమస్కారం చేస్తూ చూద్దాం. యుద్ధకాండ శ్రీమద్ రామాయణము చూడండి. శబ్దం లేకుండా వినండి, ఎవరైనా ఏమీ అవుతుంది. వానరుల భయంకర శబ్దాలు లంకలో ప్రతిధ్వనించాయి. రాక్షసులతో పాటు రావణుడు కూడా విన్నాడు. రావణుడికి పరమాశ్చర్యమైంది. ఎందుకని? అంతకుముందు వాళ్ళు చనిపోయినట్టు కదా. ఎందుకంటే వాళ్ళ కొడుకు వాళ్ళను చంపేసేసి వచ్చిన నా యుద్ధం అయిపోయింది అని చెప్పిండు. తీరా సీతమ్మను తీసుకుపోయి వాళ్ళను చూపించిండు కూడా. మళ్ళీ విజయ ఘోష వినిపిస్తుంది. ఏంటిది అని ఆశ్చర్యపోతుందంట ఆయన. మంత్రులతో ఇలా పలికాడు, వానరులు ఎందుకు అలా అరుస్తున్నారు, మేఘాలా గర్జిస్తున్నారు, ఎందుకని? వాళ్ళ సంతోషానికి కారణం ఏమిటి? ఆనందము రానిదే అలాంటి అరుపులు కదలవు. నాకెందుకో సందేహంగా ఉంది. దుఃఖించవలసిన సమయాల్లో ఆనందంతో ఉరకలు వేయడానికి కారణం ఏమిటి? తెలుసుకొని రండి అని కొందరు రాక్షసుల్ని పంపాడు. రాక్షసులు వెళ్లి ప్రాకారం నెక్కి చూశారు. సుగ్రీవుడు నాయకత్వం వహిస్తున్న పెద్ద కంసేన కంటబడింది. నాగపాశంతో బంధించబడిన రామలక్ష్మణుడు బంధ విముక్తులై శోభిస్తూ ఉండడం కూడా చూశాడు. వాళ్ళ ముఖాలు పాలిపోయాయి, ఇంద్రియాలు కలకి చెందాయి, మనసు క్షోభించింది. వెంటనే రావణుడి దగ్గరికి వచ్చి సూచనలంతా చెప్పేశారు. రామలక్ష్మణుడు బంధ విముక్తులై మద గజాల్లాగా ఉన్నారని చెప్పాడు. అన్ని విడిపోయినాయి మహారాజా, హాయిగా ఉన్నారు అని చెప్తున్నారు వాళ్ళు. రావణుని గుండె పగిలినట్లయింది. నాగ సర్ప బాణాలు నిష్ఫలమయ్యాయా? ఇంద్రయుక్తి వర ప్రసాదంగా పొందిన ఆ సర్ప బాణాలు అడ్డు తెలియనివి, ఆదిత్య ప్రకాశముతో శోభించేవి. భయంకరమైన నాగాస్త్ర బంధము నుండి శత్రువులు విముక్తులయ్యారంటే ఏదో ప్రమాదాన్ని ఊహిస్తుంది. రావణుని మనసు కూడా సంశయిస్తున్నది, భయపడిపోతున్నాడు. ఎందుకంటే నాగస్త్రాల నుంచి విడిపడడం ఏంటబ్బా వీళ్ళు, అసలు అవి ఎట్లాంటివి, ఏం జరగబోతుంది అని భయపడుతున్నట. సంశయస్తామిదం సర్వం అనుపశ్య మహాంబలం. ఈ రాక్షస సేనకు లోటు వచ్చిందని నాకు తోస్తూ ఉంది. అప్పుడు అనుకుంటున్నట, ఈ రాక్షసులకు నాశనం రాబోతుంది అని నాకు అనిపిస్తుంది అనుకుంటున్నట అని భావించాడు రావణుడు. వెంటనే ద్రుమాక్షుని పిలిచాడు. భీమ పరాక్రమ ద్రుమాక్ష, వెళ్ళు, నీ ప్రతాపము చూపు, రాముని వానరుల్ని వధించి ఆ చల్లని వార్తను నా చెవికి అందించు అన్నాడు రావణుడు. ద్రుమాక్షుడు ఆనందించి వెళ్ళాడు. సేన సిద్ధమైంది. రాక్షసులు ఆనవాళ్ల కోసము నడుముకు చిన్న చిన్న గంటలు కట్టుకున్నారు. శూలాలు, ముద్గరాలు, పటిసాలు, పరిగలు, బలములు, గొడ్డళ్ళు పట్టుకొని ద్రుమాక్షుని చుట్టూ నిలిచారు. దారుణంగా రాక్షసులు కొందరు రథాలపై అనుసరించారు, కొందరు గుర్రాల మీద, కొందరు ఏనుగుల మీద గొప్పవి అయిన ఆయుధాలు ధరించి వచ్చారు. ద్రుమాక్షుడు రథారూఢుడయ్యాడు. కనకమయమైన ఆ దివ్య రథానికి గాడిదలు కట్టారు. వాటి ముఖాలు తొడేళ్ల ముఖాలలాగా, సింహాల వంటి ముఖాలలాగా ఉన్నాయి. దానిపై నిలబడి వికటహాసం చేస్తూ పశ్చిమ ద్వారం వైపు సాగిపోయాడు ద్రుమాక్షుడు. ఆ ద్వారం వద్దే హనుమంతుడు ఉన్నాడు. మనం చూసిన కదా సైన్ ఎక్కడెక్కడుందో అక్కడ హనుమంతుడున్నాడు. పెద్ద శబ్దముతో కదిలే ద్రుమాక్షుని రథం ముందుకు సాగుతూ ఉండగా అశుభ శకునాలు అగుపించాయి. రథ శిఖరంపై పెద్ద గద్ద ఒకటి వాలింది. వాడు వస్తూ ఉన్నాడు, వాటికి అవశకునాలు కనిపిస్తూ ఉన్నాయంట. ధ్వజం యొక్క చివరి భాగాన శివాల్ని పీక్కుతునే పక్షులు వచ్చి చేరాయి. భూమి కొన్ని క్షణాలు కంపించినట్లు అనిపించింది. పిడుగుపడ్డ శబ్దాలు వినిపించాయి. తీవ్రంగా ఎదురు గాలి నిలిచింది. దిక్కులు కాంతిహీనాలయ్యాయి. అవన్నీ చూడగా ద్రుమాక్షుడికి గుండె జారిపోయింది. అయినా ధైర్యాన్ని కూడగట్టుకుని రాక్షస వీరుడు తన చుట్టూ ఉండగా ముందుకు సాగి సముద్రంలా తెలుస్తున్న వానరసేనను చూశాడు. ద్రుమాక్షుడు రావడం చూసి మంచి అవకాశం దొరికింది అనే సంతోషముతో వానరులందరూ అతికోత్సాహంతో తోకలన్నీ పైకెత్తారు. ఒక్కసారిగా అన్ని వానములు పైకి లేచేసరికి అదొక పెద్ద తాటి చెట్టులాగా, పెద్ద వనములాగా గోచరిస్తుంది. వానర రాక్షసుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. శూలాలతో, పరిగలతో, ముద్గరాలతో చాలా మందిని వానరుల్ని పీడించారు. వానరులు రాక్షసులను వృక్షాలతో కొట్టి బాధించారు, నేల కూర్చారు. చాలా మందిని మమాదు రాక్షసాన్ భీమనామానేచ భవేశరే
వీరులైన రాక్షసుల్ని వానరులు సంహరించారు. తమ తమ పేర్లను చెప్పుకుంటూ మరీ చంపేస్తున్నారు. తమదే పై చేయి కనిపించేసరికి విజయోత్సాహంతో వానరులు రాక్షసుల్ని దిగ నరికేస్తున్నారు. కొందరు రాక్షసుల ముఖాలు రక్తం సెలయేర్లలా ప్రవహిస్తుంది. కొందరు రాక్షసుల్ని నిలువుగా రెండుగా చీల్చేశారు. కొందరిని చెట్లతో కొట్టి చంపేశారు. కొందరిని రాళ్ళతో కొట్టి పొడి చేశారు. కూరలతో కొందరిని చీల్చేశారు. రథాలపై పర్వతాల వంటి రాళ్లు విసిరారు. రథాలు విరిగి ముక్కలయ్యాయి. రాక్షసులు చాలా మంది నేల రాజాలు. గుర్రాలు కుండబడగా గుర్తులు మాత్రం తెలుస్తున్నాయి. ఏనుగులు కూలిపోయాయి. వానరులు ఉరికి పడ్డారు. రాక్షసుల మీద కొరికి కొరికి చంపేశారు. దృఢమైన వాడి గోళ్లతో చీల్చేశారు. కొందరు రాక్షసులు జవసత్వాలుడికి కింద పడ్డారు. కొందరు తీవ్రంగా కోపించి వానరులపై విజృంభించారు. వానరులు కేకలేస్తూ రెట్టింపు ఉత్సాహంతో రాక్షసులపై పడి కాళ్లతో, పళ్లతో, పిడికిళ్లతో, తోకలతో, చెట్లతో దానిని తరిమి కొట్టి చంపుతున్నారు. కొందరు రాక్షసులు పలాయన మంత్రాన్ని నిర్దోషిత్వంగా పఠించారు. రాక్షస సేన పారిపోవడం చూసి ద్రుమాక్షుడు దూకాడు. వానరుల మీదకి రసాలతో, ముద్రాలతో కొట్టండి. కొందరు వానరులు నేల కూలారు. పరిగలతో, గొడ్డళ్లతో కొట్టబడి వానరులు కొందరు కన్ను మూశారు. శూలాలతో పొడవబడి కొందరు వానరులు రక్తసిక్తమయ్యారు. కొందరు వానరులు కూడా రాక్షసులాగానే పలాయన మంత్రాన్ని తప్పు లేకుండా చదివారు. వానర రాక్షసుల మధ్య సాగిన ఈ యుద్ధము భయంకర శబ్దాలతో దారుణంగా సాగింది. లాగిన అల్లెత్రాడుల వీణధ్వనులు, ఆయాసముతో నిట్టూర్చే ఎక్కిళ్ల తారాలు, చేతులతో చరిచే దెబ్బల మృదంగ శబ్దాలు, మూడుగుళ్ల అలాకలతో సమర గీతం భయంకరంగా వినిపిస్తుంది. లంకలో ద్రుమాక్షుడు యుద్ధగ్రమందు విల్లు చేతబడి నిలిచాడు. వికటహాసం చేస్తూ శరవర్షాన్ని కురిపించాడు. వానర సేనను చెదరగొట్టాడు. వానరులు కలత చెందారు. అది చూసిన హనుమంతుడు ఒక పెద్ద బండను చేత పట్టుకొని ద్రుమాక్షుణ్ణి పైకి విసిరాడు. అది కనిపెట్టిన ద్రుమాక్షుడు క్రిందికి దూకాడు. రథం విరిగిపోయింది. గాడిదలు చనిపోయాయి. రథ చక్రాలు ముక్కలయ్యాయి. వెంటనే హనుమంతుడు పెద్ద పెద్ద వృక్షాలను పెక్కిలించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడు ప్లీజ్. ఏదైనా మాట్లాడాలంటే బయట ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామ హో శ్రీరామ జయ రామ జయ జయ రామ హో. అర్థం జరుగుతున్నది యుద్ధకాండ. మీకు అర్థం కాకపోవచ్చు, కానీ వినండి, తెలుస్తాం. ఎందుకంటే ఇది ఒక యుద్ధం. జ్ఞానానికి అజ్ఞానానికి సాగుతున్న పోరాటం. వినాలి, తగ్గించాలి. కొన్ని విశ్వసించాలి, కొన్నిటికి సాక్ష్యాలు ఉంటాయి, కొన్నిటికి దూరం. కానీ ఇది మాత్రం యుద్ధకాండకు రామాయణం వచ్చిందంటే మామూలు విషయం కాదు. 2 సంవత్సరాల ఫలాలు అందజేయచ్చు. మామూలు ప్లీజ్, మీకు అర్థం కాకపోతే జరుగుతున్నది యుద్ధం. ద్రుమాక్షుడు యుద్ధ రంగమందు విల్లు చేతబట్టి నిలిచాడు. వికటహాసం చేస్తూ శరవర్షాన్ని కురిపించాడు. వానర సేనలు చెదరగొట్టాడు. వానరులు కలత చెందారు. అది చూసిన హనుమంతుడు ఒక పెద్ద బండను చేతపట్టుకుని ద్రుమాక్షుని పైకి విసిరాడు. ద్రుమాక్షుడు హనుమంతుని చూసి ఇనుప మేకులతో భయంకరంగా ఉన్న గదను హనుమంతుణ్ణి తలపైకి విసిరాడు. హనుమంతుడు దానికి అడ్డు తొలిగాడు. వెంటనే పర్వతము వంటి బండనెత్తి ద్రుమాక్షునిపై పడేశాడు హనుమంతుడు. ఆ దెబ్బకు ద్రుమాక్షుణ్ణి దేహాంగాలు శిథిలమయ్యాయి. కీళ్లు వీలును బట్టి ఊడిపోయాయి. ఒక పెద్ద కొండలాగా నేలపై కూలిపోయాడు ద్రుమాక్షుడు ధూళిని కౌగలించుకోగానే రాక్షసులందరూ తెగిపడిన చెట్లను పక్షులు విడిచి వెళ్లిపోయినట్లు ద్రుమాక్షుని విడిచి లంకలోకి పారిపోయాడు. హనుమంతుడు ద్రుమాక్షుని దారుణంగా వధించి రక్తపు టేరుల్ని రణరంగంలో పారించాడు. భూమాకాశాలు ఒక్కటయ్యేలా సింహనాదం చేశాడు హనుమంతుడు. ఆనందాన్ని పట్టలేని కపివీరులు హనుమంతునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆయన చుట్టూ నిలబడి తోకలతో ఆడిస్తూ ఎంతోసేపు నాట్యం చేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది ద్రుమాక్షుడు
పవనసుతుడు సాధించిన ప్రథమ విజయం. జ్ఞానాజ్ఞానముల మధ్య సాగే సంకుల సమరమే అందుకే చెప్తున్నాను, రామ రావణ సంగ్రామం. వినడమే చాలు. మేమన్నా కూడా ఎంతో మంది ఉన్నారు, కానీ మనం వచ్చి ఇక్కడ కూర్చొని గీతా పారాయణం చేస్తున్నాం. ఏమని చెప్పాలి దీనికి? అసలు ఒక దశలో ఉదయం కదిలింది. మురళీకృష్ణ ఒక వీడియో తీసిండు. ఫస్ట్ టైం ఒక వీడియో నేను గ్రూప్లో పెట్టాను. కావాలంటే మనము గ్రూప్ చేసేటట్టు చూసుకోండి. భక్తి వీడియో తప్ప ఇంకా ఏది లేదు. ఫస్ట్ టైం పెట్టాను. ఆ అబ్బాయి అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసిండు. చాలా బాగా చేసిండు. 4 parts. కావాలంటే ఎవరైనా అటెండ్ కాకపోతే చూసుకుంటారు, కానీ కనీసం చూసన్నా తరిస్తారు అని పెట్టినాను. అట్లా చూస్తుంది మీ మీద. ఎందుకు దాన్ని పాడు చేసుకుంటారు? అలాగే భగవంతుని వినడమే ఒక భాగ్యం. ఫస్ట్ స్వామి విజయం అంటే ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇది ధ్రుమాక్షుని వద పవనసుతుడు సాధించిన ప్రథమ విజయం. జ్ఞానాజ్ఞముల మధ్య సాగే సంకుల సమరమే రామ రావణ సంగ్రామము. ధ్రుమాక్షుని వద ఈ సమరంలో ప్రథమముగా జరిగింది. ధ్రుమాక్షుడు మొదట వధించబడితే దశకంఠుడు చివరగా వధించబడము. మనము కూడా జీవిత సంగ్రామంలో రావణుడనే అజ్ఞానాన్ని సంహరించే ముందు ధ్రుమాక్షుడనే పాపాన్ని కడిగేసుకోవాలి. మన నుంచి అజ్ఞానం దూరం కావాలంటే మొట్టమొదటి మనమంతా పాపానికి దూరం అయిపోవాలన్నా. జ్ఞానానికి దగ్గర కావాలంటే పాపానికి దూరం అయిపోవాలి. పాలు మరగాలి అంటే పాత్ర శుద్ధి ఉండాలి. అంటే ఆ పాత్ర శుద్ధి ఉండడమే, ఆ పాత్ర నీటి ఉండడమే పాపాలంతా కడిగేసుకోవడం. ఆ విధంగా సాధకుడు తనను తాను ఆ విధంగా రెడీ చేసుకోవాలి. చెప్తున్న శ్లోకాలే మామూలు కాదు, ధ్యాన శ్లోకాలు. అలా ఉంటేనే ఆ హృదయ భూమిలో భగవంతుడు వెలిగిపోతుంది. అది మీకు అన్ని కావాలి, ఆయన కావాలంటే ఉండవు. ఇంకనే చెప్తున్నాడు చూడండి. ముందు పాపాన్ని కడిగేసుకోవాలంట. సంస్కృతంలో ధ్రువం అంటే నలుపుతో కలిపిన ఎరుపు అని అర్థము ఉన్నది. నలుపు కలిపింది ఎరుపు. నలుపు అజ్ఞానానికి సాంకేతము, ఎరుపు క్రోధానికి సాంకేతము. అజ్ఞానంతో కామం కదులుతుంది, కామము వల్ల క్రోధం పుడుతుంది. అజ్ఞాన క్రోధాల కలపోతే ధ్రుమాక్షుడు పాపాచరణము కలవాడు. ధ్రువము విసర్గము చేరితే అది పాపము అనే అర్థము ఇస్తుంది. దుష్టత్వము అనే భావాన్ని కూడా ఇస్తుంది. ధ్రుమాక్షుడు పాపపు నేత్రాలు కలవాడని అర్థము. పాపపు చూపు కలవారు ఎవరైనా ధ్రుమాక్షులే అని చెప్తుంది. దేశాలు అది ఇది వాళ్ళ మీద వీళ్ళ మీద ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళంతా ఈ కోవలోకే వస్తారు. మన జన్మ వచ్చింది నాన్న, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఉద్ధరైన ఆత్మవాన్ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మన పక్క వాళ్ళకి మనకు అవసరమే లేదు. వానికి కర్మఫలాలను అనుభవించడానికి వాడొచ్చింది, మనం అనుభవించడానికి మనం వచ్చినాం. ఇంకా కొత్తవి తయారు చేసుకోవద్దు. మనం వాళ్ళ కోసము వీళ్ళ కోసము మాట్లాడాలి. అందరూ సృష్టిలో పాపాన్ని చూసేవారే కానీ దృష్టిలోని పాపాన్ని చూసేవారు లేరు. ఉన్న చాలా అరుదు. చూడండి, అందరూ సృష్టిలో పాపాన్ని చూసేవారే కానీ దృష్టిలోని పాపాలను చూసేవారు లేరు. ఉన్న చాలా అరుదు. అంతరేక్షణ. మనం రోజు ఉదయం నుంచి పడుకునేటప్పుడు ఒక్కసారి మనల్ని మనం అంతరిక్షణ చేసుకోవాలి. ఈ రోజు నేను పనికొచ్చే పని ఏదైనా చేసినా, నా బ్రతుకు ఉద్ధరించే పని ఏదైనా చేసినా అని మనల్ని మనం చూసుకోవాలి. ఎంతసేపు వండుకోవడము, తినడము, కడుక్కోవడం, ఉంచుకోవడం ఇదంతా చెయ్యాలి. కానీ దానితో పాటు మన కోసం కూడా మనము చేసుకోవాలి. అది నేను చేసినా, నేనేమైనా ధ్యానం చేసినా, నేనేమైనా జపం చేసినా, నేనేమైనా గీతాశ్లోకాలు చదివినా, పోనీ నేను ఏమైనా రామాయణం ఒక పేర చదివినా, ఆ భగవంతుని గురించి ఏమైనా ఆలోచించినా, ఇదే మనకు పనికి వస్తుంది. భగవంతుని కోసం వేసిన ఒక్క అడుగు కూడా ఉందాము. ప్రపంచం కోసం 1000 అడుగులు కూడా ఏమీ లేదు. చెప్తున్నాడు, అందరూ సృష్టిలోని పాపాలను చూసేవారే కానీ దృష్టిలోని పాపాలను చూసేవారు లేరు. ఉన్నా చాలా అరుదు. అలా చూసేవారిలో సరి చేసుకోవాలని చూసేవారు ఇంకా అరుదు.
సరి చేసుకునే వాళ్ళు, తిరిగి రాకుండా చూసుకునే వాళ్ళు ఇంకా ఇంకా అరుదు. అట్లా నెట్టేస్తున్నాడు. దృష్టి పాపం కాకుండా ప్రతిసారి చూసుకోవాలి. అందమైన స్త్రీని దుష్టభావంతో చూస్తే అది పాపం అవుతుంది. ఆనందంగా జీవించే వాళ్ళని చూసి అసూయ పెంచుకుంటే అది పాపం అవుతుంది. ఉన్న వాళ్ళను చూసి సంతోషించే మనసున్న వాళ్ళను కాలేక మిన్ను ఎగిరిన వాళ్ళని మన్నుపై చూడాలని అభిలషించే ఈర్ష పాపంగా పరిణమిస్తుంది. దుఃఖ బాగుల్ని చూసి దయ చూపకపోగా సంతసించే మనస్తత్వం పాపం. ఇదంతా దృష్టి దోషము. ఈ దృష్టి దోషమే దుర్మాక్షుడు. దుర్మాక్షుణ్ణి పవనసుతుడు వధించాడు. దుర్మాక్షుడు అంటే పాప దృష్టి కలవాడు అని గ్రహించాము. పాపాన్ని వధించాలంటే మనము కూడా పవనసుతులం కావాలి. మరి ఆ పాపాన్ని వధించాలంటే ఆంజనేయ స్వామి నామయోగి నామం చెప్పుకుంటూ ఉండాలి. అలా మనం కావాలి అంటున్నది. అదే పునజిత పావన, పవిత్రం చేయువాడు కనుక పావనుడు. అట్టి వాని కుమారుడే పవనసుతుడు అనగా పవిత్రాత్ముడు. పవిత్రమైనది జ్ఞానమేనని గీత చెప్పింది కదా. కనుక జ్ఞానము చే పవిత్రమైన దృష్టి కలవాడు పవనసుతుడు. పాప దృష్టి దుర్మాక్షుడు, పవిత్రమైన దృష్టి హనుమంతుడు. హనుమంతుడు దుర్మాక్షుడిని వధించినట్లు పవిత్రత ద్వారా పాపాన్ని ప్రక్షాళనం చేసుకోవాలి. అందమైన స్త్రీని కనిపించగానే ఆమెలో పరమాత్మ సౌందర్యాన్ని దర్శించాలి. చికాగోలో వివేకానంద ఫస్ట్ ప్రవచనం ఒక హిందూ చెప్పిన ఫస్ట్ ఆయన చాలా చెప్పిన తర్వాత అసలు ఈయనేం చెప్తాడు అనుకుంటారు వాళ్ళు. ఫస్ట్ వివేకానంద గురించి చదివే వాళ్ళకి తెలుస్తుంది. వివేకానంద జీవిత చరిత్రలో వివేకానంద అంటే ఆయన మొత్తం చెప్తే అసలు ఆ సభలోని వాళ్ళు శిలలైపోయారు నాన్న. అసలు ముందు ఏం చెప్తారు నేను అనుకుంటున్నా ఆయన ఆయన చెప్పే వరకు అలా ప్రతిమలాగా నిలబడిపోయింది. ఇంగ్లీష్ వాళ్ళు కూర్చునిపోయిందంట. మీరా ఒక ఆమె వస్తూ ఉంటే అడుగుతాయి. చూడండి వివేకానంద తీసి చదవండి. వివేకానంద చాలా అందమైన ఆయన. ఆమె ఒకసారి వచ్చి స్వామి అసలు ఎంత చక్కగా చెప్పారు మీరు, నేను ఎందుకు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి వివేకానంద చదవాలి. మనకు చదువు వచ్చినానికి వెంటనే చదవాలి. చదివి చాలా మంది ఉంటారు. ఇక్కడ చదువు రావడంలో కూర్చొని అవన్నీ చదివిస్తే ఇంకా అడుగుతాయండి. అమ్మా నేను కూడా ఒకటి ఆలోచిస్తున్నా. ఇవే కాదు నేను కూడా ఒకటి అనుకుంటున్నా. ఆమె కూడా చాలా ఆమె అసలు నాకు మళ్ళీ జన్మంటూ వెళ్తూ ఉంటే ఇలాంటి అందమైన స్త్రీ గర్భంలో జన్మించాలనుకుంటున్నామా నేను. కన్యాకుమారి సులభాలపాలకాలు కురిగిస్తుంది. అసలు ఆ సముద్రంలో ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయన్నా, ఎన్ని నీళ్లు లేవు అన్ని కన్నీళ్లు ఖర్చింది కోసమైనా ఈ హిందుత్వాన్ని నిలబెట్టాలి. సనాతన ధర్మాన్ని ఊరిని పెట్టలేరట. నేనైతే వెళ్ళలేదు, ఊరిని పెట్టలేదు. కన్యాకుమారి వివేకానంద అక్కడికి పోయితే అసలు చదువుగా నేను అంతే, నేను చూడలేదు ఇప్పటి వరకు కూడా. అక్కడ ఆయన నమ్మకం పెట్టిరా అంత మహాత్ముడు కాబట్టి అలా ఆయన పేరు మీద అట్లా ఉంది. అక్కడ కూర్చొని ఊరికి ఆలోచించేవాళ్ళట. అసలు నా సనాతన ధర్మం ఏ విధంగా నిలబెట్టాలి, ఎక్కడికి వెళ్తుంది, దీన్ని ఎట్లా ప్రచారం చేయాలి, ఋషులు అందించిన వాంగ్మయాన్ని ప్రతి ఇంటికి నేను ఎలా చేర్చాలి, ఇదే ఆయన ఆలోచన. ఏం లేదు, రామకృష్ణ పరమహంస ఇచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచాలి. నా ఇచ్చిన జ్ఞానాన్ని అక్కడ కూర్చొని అలా ఆలోచించేవాడు ఆయన అని నేను వెళ్ళిన వాళ్ళు చెప్తారు. పాప దృష్టి దుర్మాక్షుడు, పవిత్రమైన దృష్టి హనుమంతుడు. హనుమంతుడు దుర్మాక్షుని వధించినట్లు పవిత్రత ద్వారా పాపాన్ని క్షమణం చేసుకోవాలి. అందమైన స్త్రీ కనిపించగానే ఆమెలో పరమాత్మ సౌందర్యాన్ని దర్శించాలి. అది పుణ్య దృష్టి, పవిత్ర దృష్టి. ఆనందంగా జీవించే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు గతంలో సత్కర్మలు ఆచరించిన వారు కనుకనే ఆనందంగా ఉన్నారు ఈనాడు అని భావించి అలాంటి సత్కర్మల్ని మనము కూడా ఆచరించాలి అని చింతిస్తే అది పవిత్ర దృష్టి అవుతుంది. ఉన్నతులను చూసి ఊహలు మలినం కాకుండా చూసుకుంటే అది శుభ దృష్టి. ఆర్తులను ప్రేమించగలిగితే అది పావన దృష్టి ప్రసాదించిన పవిత్ర కార్యం అవుతుంది. జ్ఞానేంద్రియమైన నేత్రము ద్వారా పాపము చేయువాడు దుర్మాక్షుడు. క్రోధము కూడా కళ్ళను పెక్కుతాయి. క్రోధము దృష్టిని పాడు చేస్తుంది. కనుక పవిత్రమైన జ్ఞాన దృష్టి కలిగి ఇంద్రియాలను నియమించుకుని ధరించాలి. ఇదే దుర్మాంసములలో మనము గ్రహించవలసిన గుణపాఠము.
అయిపోయింది లాస్ట్ అయిపోయింది. వివరాలు చాలా కదా. ఆమె మొత్తం ఉన్నాం మేమే వాడాలి.